హలో అండి. ప్రెషర్ కుక్కర్లో సొరకాయ కర్రీని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం 5 నిమిషాలలో అయిపోతుంది. సొరకాయ హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా ఇందులో మనం ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదండి. కానీ ఈ విధంగా గ్రేవీగా ఎలా రావాలో చూపిస్తాను. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 టమాటోలని కట్ చేసుకొని వేసుకోండి. ఒక గుప్పెడంతా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. మీ దగ్గర నువ్వులు లేవనుకోండి, వేయించిన పల్లీలైనా పర్లేదండి. దీంట్లోనే ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకులు కొన్ని వేసుకోండి. వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ని దోరగా వేయించుకోండి. ఇవి వేగుతున్నప్పుడే ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుందాం. ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనం ఇంక ఎటువంటి మసాలాలు కూడా వాడట్లేదండి. చాలా లైట్ స్పైస్తో ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత సైడ్ నుంచి ఆయిల్ తేలుతుంది కదా లైట్గా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకుందామండి. సొరకాయ ముక్కలు మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఈ మసాలా మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. గ్రేవీకి తగ్గట్టుగా మీరు వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ పోయకండి. మరీ ఎక్కువ పోసామనుకోండి గ్రేవీ లూజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టుకొని దీని మీద మూత పెట్టుకొని 3 విజిల్స్ రాణించుకోండి. చూస్తున్నారు కదండి, నేను 3 విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చిందో. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో సొరకాయ ముక్కలన్నీ కూడా. గ్రేవీ కూడా చాలా చక్కగా వచ్చింది కదా. ఇలా ఒక్కసారి కలబెట్టుకొని దీనిపై నుంచి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలబెట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గ్రేవీ కర్రీ ప్రెషర్ కుక్కర్లో రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.